16వ అధ్యాయం మరికొన్ని అద్భుతాలు సొంత అనుభవంతో సహా. సాధకులు కోరిన మీదట భగవాన్ పోర్ట్రేట్లో శ్రీమూర్తి నుండి 10-11 చిన్న పిల్లాడి రూపంలో బయటికొచ్చేస్తాడు. వాళ్ళ మధ్య సంచరిస్తాడు, వాళ్ళతో ఆడుకుంటాడు, వాళ్ళని నవ్విస్తాడు, చిలిపిగా బాలకృష్ణుడిలా అల్లరి చేస్తాడు. అలాగే సాధకుణ్ణి ఓ పసి పిల్లాడిలా మార్చివేస్తాడు. వాళ్ళని ఎత్తుకుంటాడు, బుజ్జగిస్తాడు, ఉయ్యాలలో పరుండబెట్టి ఊపుతాడు. సాధకుడు భక్తి పారవశ్యంలో కాసేపు పురందరదాసులా మారిపోతాడు. స్త్రీ అయితే మీరాబాయిలా మారిపోతుంది. భగవంతుణ్ణి మనం అన్నీ కోరుకుంటున్నాం, భగవంతుడికి మనం ఏమిస్తున్నాం? సాధారణంగా ఈ ప్రశ్న ఎవరూ ఆలోచించరు. ఎప్పుడూ 4 స్తోత్రాలు చదవటం, హారతివ్వడం, కొబ్బరికాయ కొట్టడం, అదీ ఓపిక లేని వాళ్ళు ఓ అరటిపండో, కాసిని పాలో, పటిక బెల్లమో నైవేద్యం పెట్టడం, ఇహ బాధలు కోరికలు చెప్పుకోవడం. అంతేకాని ఆయనకు ఓ తపనుంది. వీడు అన్నీ చేసి నన్ను కొనేద్దామని చూస్తున్నాడు గాని ప్రేమనివ్వటం లేదే. అసలా దృక్పథం నుంచి ఆయన వైపు నుంచి ఎవరన్నా ఆలోచిస్తున్నారా? మన ప్రేమను ఎంతవరకు ఇస్తున్నా? భగవాన్, నీకేం కావాలి చెప్పవు అని భక్తుడు అడిగితే ధ్యానమందిరంలో ఒక్కొక్కరికి ఒక్కో రకం జవాబులొచ్చాయి. ఇదో అద్భుతమైన అనుభవం. భగవంతుడికి భక్తుడికి మధ్య సామీప్యము సృష్టించే ఈ అనుభవం భగవాన్తో సరాసరి మాట్లాడగలగడం ఎన్ని సంవత్సరాలు తపస్సు చేస్తే లభిస్తుంది. భువనేశ్వర్ నుంచి రవికుమార్ అనే 20 ఏళ్ల కుర్రాడొచ్చాడు. సాధకునిగా ఆశ్రమంలోకి అడుగు పెడుతూనే అతను ఇతరులకెవ్వరికీ అందని భావాతీత స్థితిలోకి వెళ్ళిపోయాడు. అసలా పరిసరాలు, పక్కన ఉన్న మనుషులు వీటి గురించి పట్టించుకునేవాడు కాదు. కూర్చున్నా, నిల్చున్నా, డైనింగ్ హాల్కు వెళ్ళేటప్పుడు నడుస్తున్నా భగవాన్ భగవాన్ అంటూ ఎప్పుడూ తన్మయావస్థలోనే ఉండేవాడు. కళ్ళు మూసుకుని నడిచేస్తూ ఉండేవాడు. ఒకరోజు అతను పాట పాడాడు. చాలా చిన్న చిన్న ఇంగ్లీష్ పదాలతో గుండె లోతుల్లోంచి సొంతగా అప్పటికప్పుడు కూర్చిన పాట. ఐ లవ్ యూ భగవాన్, ఐ లవ్ యూ భగవాన్, ఐ లైక్ యూ భగవాన్, ఐ లైక్ యూ భగవాన్, ఐ వాంట్ యూ భగవాన్, ఐ వాంట్ యూ భగవాన్, ఐ కిస్ యూ భగవాన్, ఐ కిస్ యూ భగవాన్. గుండె లోతుల్లోంచి భావాలని చెప్పుకుంటూ ఆర్తిగా అతను పాడుతుంటే ఆ దృశ్యం చాలా అపూర్వంగా ఉండేది. మిగతా వారి శరీరాలు గగుర్పొడిచేవి. రవికుమార్ భగవాన్ని, భగవాన్ మీకేం కావాలి అని అడిగినప్పుడు, నీ ప్రేమ నన్ను ముగ్ధుణ్ణి చేసింది, ఈ ఆశ్రమంలో నా దగ్గరే ఉండిపో అన్నారు. అలాగే భగవాన్, అంతకంటేనా? ఈ క్షణం నుంచే ఉండు, తొందరపడకు. నీ చదువు పూర్తి చేసుకొని జీవితాన్ని ఇంకా అధ్యయనం చేసి బాగా మానసిక పరిపక్వత వచ్చాక అప్పుడు రా భగవాన్. అప్పటిదాకా నువ్వెక్కడున్నా నీతోనే ఉంటాను. నువ్వేం చెయ్యాలో నా అనుగ్రహం ద్వారా నీకు ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉంటుంది. శ్యామసుందరి అనే భక్తురాలిని, నీవు భర్తను పిల్లల్ని వదిలి ఈ ఆశ్రమంలోనే ఉండిపోతావా అని అడిగారు. అంతకంటేనా అంటూ ఆనందంతో ఉక్కిరిబిక్కిరై ఇంకేదో చెప్పబోతుంది. అదేమిటి, నీకు భర్త పిల్లలు అక్కర్లేదా? అక్కర్లేదు భగవాన్. భగవాన్ చిరునవ్వు నవ్వాడు. ఈ భర్త పిల్లలు అక్కర్లేదన్న తత్వం కల్కి ధర్మానికి ఎమడదు. నీ భర్తను పిల్లల్ని ప్రేమిస్తూనే, అంటే నీ జీవిత ధర్మాన్ని నిర్వహిస్తూనే నీవు నన్ను ఆరాధించగలగాలి. అప్పుడే నీవు నా అనుగ్రహాన్ని పొందగలవు. జీవిత ధర్మాన్ని విస్మరించిన ఏ సాధకుడు నా సామీప్యాన్ని పొందలేడు. ఈ సంభాషణలన్నీ ఆవిర్భావ భగవాన్కి భక్తుడికి మధ్య జరుగుతున్నాయని, అప్పటిదాకా భౌతిక భగవాన్ని మేమింకా చూడలేదని గుర్తుంచుకోవాలి. కల్కి ధర్మంలోని విశిష్టత ఈ ఆవిర్భావ భగవానే.